మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళకు మరో మహిళే శత్రువు అంటారు. దానికి ఇదిగో ఈ వీడియోనే నిదర్శనం. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగా తాను ఓ మహిళననే విషయం మరిచి మరో మహిళపై దాడికి యత్నించింది. గొలుసులతో కట్టి మరీ దాడి చేసింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎంజీఎం హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుమలతపై యూనియన్ లీడర్ రాజమ్మ దాడి చేసి గాయపరిచిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అవుట్సోర్సింగ్ యూనియన్ లీడర్ రాజమ్మ ఎంజీఎంలో ఉద్యోగం ఇప్పిస్తే తనకు ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని సుమలతకు కండిషన్ పెట్టింది. అయితే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో రాజమ్మ సుమలతను గొలుసుతో కట్టేసి దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. ఈ ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే గాయపడ్డ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఎంజీఎంలో జరిగినటువంటి సుమలతపై దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం. ఖండిస్తున్నాం దాన్ని. మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా 2 ఏళ్ల కిందనే ఎంజీఎంలోకి తీసివేయడం జరిగింది, వారిని ఎంజీఎంలోకి రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడులు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.